శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 44వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యా నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఓం నమో సాయి చిద్ఘన. మీరు సకల దుఃఖాలకు నిలయం, సకల సంపదలకు నిధి. మీ కృపతో దైన్య నశిస్తుంది. మీ పాదాలకు సునాయాసంగా వందనం చేసిన వారి సమస్త పాపాలు క్షాళనమవుతాయి. ఇక భక్తిగా మీ పూజలు భజనలు చేసిన వారు ఎంతో ధన్యులు. సాయి యొక్క మందహాస వదనాన్ని చూస్తే ప్రపంచ దుఃఖాలన్నిటినీ మరిచిపోయి ఆకలి దప్పులు ఉడిగిపోతాయి. వారిది అటువంటి అలౌకిక దర్శనం. వారు సదా అల్లా మాలిక్ అన్న ధ్యానంలో ఉండేవారు. వారి మనస్సు ఏ కోరికలు లేకుండా నిరభిమానంగా, లోభము లేకుండా వాసనారహితంగా ఉండేది. వారి మహిమను ఎంతని వర్ణించను. అపకారం చేసేవారికి కూడా ఉపకారం చేసేవారి శాంత స్వభావాన్ని ఒక్క క్షణమైనా ఎవరూ మరవలేరు. వారిని అంతరంగంలో ప్రతిష్ఠించుకోండి. రాముడు, కృష్ణుడు కమలాల వంటి కన్నులు కలిగినవారు. సత్పురుషులు ఒకటే కన్ను లేదా కన్నులు లేనివారు. దేవుని రూపం ఎంత అందంగా ఉంటుంది. అయితే సత్పురుషులు ఎప్పుడూ ఆనంద స్వరూపులుగా ఉంటారు. భగవంతుని నేత్రాలు చెవుల వరకు ఉంటాయి. సత్పురుషుల దృష్టికి అంతవంటూ లేదు. ఏ యథామాం, నన్ను ఎవరు ఎలా భజిస్తే అలా వారికి ఫలితం ఇస్తానని దేవుడు అంటాడు. కానీ సత్పురుషులు నిందించే వారెందు కూడా దయ కలిగి ఉంటారు. రాముడు, కృష్ణుడు మరియు సాయి ఈ ముగ్గురిలో భేదం లేదు. పేరుకు ముగ్గురైనా వారొక్కరే. అట్టి వారికి నిజంగా మరణమన్న మాట మిథ్య. కాలునిపై కూడా శక్తి గల వారిని కాలం ఎలా బాధ పెట్టగలదు? ప్రారబ్ధ సంచిత క్రియామాణ కర్మలు మనకు తెలియవు. సాయి గురుమహారాజు కరుణాళు అని తెలుసుకుని వారిని కరుణించమని ప్రార్థిస్తాను. అనేక వాసనల అలల తాకిడికి మనస్సుకు విశ్రాంతి లేదు. సాయి, నీ దయలేనిదే ఈ జీవికి ధైర్యం కలగదు. గతాధ్యాయ రంభంలో మాట ఇచ్చిన ప్రకారం వివరించడం కుదరలేదు కనుక ఇప్పుడు మొదటి నుండి చివరి వరకు వినండి. అంతిమ సమయం సమీపించిందని తెలుసుకొని సాయిబాబా శ్రద్ధగా బ్రాహ్మణుని ద్వారా 14 రోజులు అహర్నిశలు రామాయణ శ్రవణం చేశారు. ఇలా 2 సప్తాహాలు రామాయణ శ్రవణం చేసి విజయదశమి రోజున బాబా శరీరాన్ని విడిచిపెట్టారు. వారు ప్రాణాలు వదిలిన తర్వాత లక్ష్మణమామ పూజ చేశాడని, జోగ్ హారతినిచ్చాడని గతాధ్యాయంలో చెప్పబడింది. తర్వాత 36 గంటలు హిందువులు, మహమ్మదీయులు బాబా శరీరానికి అంతిమ సంస్కారాన్ని ఏ విధంగా చేయాలి అని ఆలోచించారు. బాబా తమ సమాధి స్థలాన్ని ముందుగానే నిర్ణయించడం, అకస్మాత్తుగా ఇటుక పడిపోవడం మరియు ఒకసారి బాబా ప్రాణాలను 3 రోజులు బ్రహ్మాండంలో లీనం చేయడం జరిగింది. అది వారి సమాధియా లేక శరీరాన్ని త్యజించడమా అన్నది ఎవరికీ అర్థం కాలేదు. సాయి యొక్క శ్వాసోచ్ఛ్వాసలు ఆగిపోగా వారు మరలా లేవటం అశక్యమని అందరికీ అనిపించింది. 3 రోజులు గడిచాక బాబా ప్రాణాలు విడిచారని నిశ్చయించుకున్నారు. ఇక వారి ఉత్తరక్రియలు ఏ విధంగా చెయ్యాలన్న విషయం అందరికీ కలిగింది. ఆ సందర్భంలో తమ అంతరంగంలో సావధానంగా ఉన్న బాబా అకస్మాత్తుగా శరీరంలోనికి ప్రవేశించి భక్తుల చింతను తొలగించారు. ఈ కథనంతా శ్రోతలు భక్తిభావంతో వినండి. శ్రవణంతో మనసుకు ఆనందం కలుగుతుంది, కంఠం గద్గదమవుతుంది. ఇది కథ కాదు, ఒక పేటిక. దీనిలో అమూల్యమైన సాయి రత్నాలున్నాయి. ప్రేమపూర్వకంగా తెరిచి చూస్తే దర్శన భాగ్యంలోని సుఖం అనుభవమవుతుంది. ఈ అధ్యాయాలన్నింటిలోనూ సాయినాథులు నిండుగా కనిపిస్తారు. వీనిని శ్రవణం చేస్తే మీ మనోభీష్టం సిద్ధిస్తుంది. వీనిని స్మరిస్తే సాయి అండ లభిస్తుంది. ఇది పరమ ఉదార ఆచరణ కల్లా సాయి యొక్క చరితం. దీనిని ఏకాగ్ర చిత్తంతో ప్రేమగా శ్రవణం చేయడానికి సిద్ధమవ్వండి. ఈ పావన చరితాన్ని ఎంత విన్నా భక్తులకు మనసులకు తృప్తి ఉండదు. ప్రపంచ బాధల నుండి విశ్రామం, పూర్ణ పరమానందం కలుగుతాయి. ప్రసన్నమైన మనసుకు ఆత్మానందం ప్రాప్తిస్తుంది. సాయి యొక్క ఈ కథలు సకల సుఖాల్లోనూ అతి నిర్మలమైన సుఖాన్ని కలుగజేస్తాయి. ఎంత విన్నా ఇవి నిత్యనూతనంగా ఉంటాయి. ఇది రమణీయత లక్షణం. అందువలన పావనమైన ఈ సత్పురుషుని కథను ఏకాగ్ర మనసుతో వినండి.
బాబా శరీరానికి అంతిమ సంస్కారం ఎక్కడ ఎలా చేయాలి అన్న వాదోపవాదాలతో అందరూ అలసిపోయారు. చివరకు జరిగిందాన్ని వినండి. బుట్టి యొక్క భవనంలో హాలు మధ్య భాగంలో మురళీధరుని స్థాపనకై కేటాయించిన చోట్లో బాబాని స్థాపించడానికి నిశ్చయమైంది. మొదట పునాది తవ్వుతున్నప్పుడు బాబా ఇంటికి వెళుతూ మాధవరావు విన్నపాన్ని తమ తలను ఆడించి సమ్మతించారు. మురళీధరుని స్థాపన కోసం పునాది తవ్వుతుండగా మాధవరావు బాబా చేతికి కొబ్బరికాయనిచ్చి, బాబా దయతో అవలోకించండి అని ప్రార్థించాడు. ఆ శుభ సమయాన్ని గమనించి బాబా, ఈ కొబ్బరికాయను కొట్టు, మనమంతా బాలగోపాలురం, ఇక్కడ కాలం గడుపుదాం, ఇక్కడే కూర్చొని సుఖదుఖాలను ముచ్చటించుకుందాం, పిల్లలకు ఇక్కడే మనశ్శాంతి లభిస్తుంది అని అన్నారు. బాబా ఊరికినే అలా అన్నారని మొదట అందరికీ అనిపించింది. కానీ వారి వదనం అనుభవానికి వచ్చిన తర్వాత ఆ మాట అర్థమైంది. బాబా శరీరాన్ని వదిలివేయడంతో మురళీధర్ని స్థాపన ఆగిపోయింది. దానితో సాయి అనే నిధిని రక్షించుకోవటానికి అది ఉత్తమ స్థానమని అనిపించింది. ఈ శరీరాన్ని వాడాలో ఉంచండి అన్న బాబా చివరి మాట ప్రకారం అదే నిశ్చయమైంది. ఆ విధంగా బాబాయే మురళీధరుడయ్యారు. శ్రీమంతుడైన బుట్టి మొదలగు భక్తులు, హిందువులు, మహమ్మదీయులు అందరూ ఇదే విషయాన్ని సమ్మతించినందున బుట్టి భవనం సత్కార్యానికి ఉపయోగపడింది. ఎంతో ధనం వెచ్చించి కట్టిన భవనం ఉండి కూడా బాబా శరీరాన్ని మరెక్కడో ఉంచితే ఆ భవనం శూన్యంగా అత్యంత భయంకరంగా బాసిల్లేది. ఇప్పుడు అక్కడ జరిగే భజనలు, పూజలు, కథాకీర్తనలు, పురాణ శ్రవణం, అతిథి అభ్యాగతులకు అన్నదానం మొదలగునవి జరగడానికి కారణం శ్రీ సాయి. ఇప్పుడు అక్కడ అన్న సంతర్పణలకు, లఘురుద్ర మహారుద్రావర్తనకు దేశ దేశాల నుండి భక్తులు రావడానికి అన్నింటికీ కారణం శ్రీ సాయి. ఇటువంటి సత్పురుషుల వదనంలోని అక్షరం చెవులలో భద్రపరుచుకోవాలి. కానీ ఏదో చెప్పి ఉండొచ్చు అని అగౌరవంతో అలక్ష్యం చేయకండి. మొదటి వారి వచనాలు అస్పష్టంగానో లేక ఎంతో సందిగ్ధంగానో ఉన్నా అవి సమయం గడిచాక సరిగ్గా అర్థమవుతాయి. బాబా శరీరాన్ని వదిలే ముందు షిరిడీలోని మసీదులో భవిష్యత్తులో జరగబోయేదానికి సంబంధించిన అపశకునాలు జరిగాయి. ఇప్పుడు వానిలోని ఒక్కటే విషయాన్ని శ్రోతలకు మనవి చేస్తాను. అన్నింటినీ చెప్పాలంటే గ్రంథం పెద్దదైపోతుంది. బాబా వద్ద చాలా సంవత్సరాల నుంచి ఒక పాత ఇటుక ఉండేది. వారు దానిపై చేతిని ఆంచి ఆసనం వేసుకుని కూర్చునేవారు. రోజు రాత్రి అయ్యాక మసీదులో బాబా ఏకాంతంగా ఇటుక ఆధారంగా ఆసనం వేసుకొని ఏకాగ్ర మనసుతో కూర్చునేవారు. అలా అనేక సంవత్సరాలు ఏ ఆటంకం లేకుండా గడిచాయి. కానీ జరగనున్నది అనుకోకుండా జరిగిపోతుంది. బాబా మసీదులో లేనప్పుడు ఒక కుర్రవాడు మసీదును శుభ్రపరచడానికి చిమ్ముతున్నాడు. ఇటుక కింద చెత్తను తుడవడానికి ఇటుకను కాస్త లేవనెత్తాడు. అంతే, దానికి విరిగిపోయే వేళ వచ్చింది. ఆ పిల్లవాని చేతిలోంచి జారి దబేల కింద పడి వెంటనే 2 ముక్కలైంది. ఈ విషయాన్ని విని బాబా, ఇటుక కాదు నా కర్మే బద్దలైంది అని ఎంతో కలవరపడ్డారు. వారి కళ్ళ నుండి దుఃఖాశ్రువులు రాలాయి. రోజు వారు యోగాసనానికి వాడుకునే ఇటుక విరిగిపోగా వారి హృదయానికి బాధ కలిగి కంఠం గద్గదమైంది. చాలా కాలం నాటి ఇటుకే అయినా వారి ఆసనానికి అది మూలాధారమైంది. అకస్మాత్తుగా విరిగిపోవడంతో వారికి మసీదు శూన్యంగా కనిపించింది. అది బాబాకు ప్రాణ సమానంగా అది అత్యంత ప్రియమైన ఇటుక. అందువల్ల దాని స్థితిని చూసి వారు చాలా బాధపడ్డారు. ఆ ఇటుక పైన మోచేతిని ఆంచి బాబా గంటలు ఆసనంలో యోగ తత్పరులే కూర్చునేవారు. దానిపై వారికి చాలా ప్రేమ. దాని సహవాసంలో ఆత్మచింతన చేసేవాడిని. అది నా ప్రాణం, నాకు తోడుగా ఉన్నది, విరిగిపోయింది. అది లేక నేను కూడా ఉండను. ఆ ఇటుక నా జన్మకు తోడుగా ఉంది, ఈరోజు నన్ను వదిలిపోయింది అని దాని గుణాలను తలుచుకుని బాబా బాధపడ్డారు. ఇక్కడ సహజంగా సందేహం కలుగుతుంది. ఇటుక క్షణభంగురమైంది కదా, మరి దానికోసం ఎందుకు శోకించడం, లోకులు ఏమనుకుంటారు అని మొదట ఎవరికైనా సంశయం కలుగుతుంది. సాయి చరణాలకు నమస్కరించి నేను దానికి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. సత్పురుషులు జగత్తును ఉద్ధరించడానికి మరియు దీనులను పామరులను తరింపచేయడానికి అవతరిస్తారు.
కానీ వారికి వేరే ఏ అవసరం లేదు. నవ్వటం, ఏడవటం, ఆడటం మొదలగు లౌకిక ఆచరణలు నటనలే అని ఇందులోని సారం. శ్రేష్ఠులు ఆచరించినట్లుగానే లోకులు వ్యవహరిస్తారు. సత్పురుషులు పూర్ణజ్ఞానులైనా, సకల కోరికలు తీరిపోయిన వారైనా లోకులను తరింపచేయడానికి కర్మాచరణలో ఉద్యుక్తులై ఉంటారు. సాయిబాబా శరీరాన్ని వదలడానికి 32 సంవత్సరాలకు పూర్వమే వారి సమాధి అయిపోయి ఉండేది. కానీ మహల్సాపతి యొక్క బుద్ధి చాతుర్యం వలన ఆ దురదృష్ట సంఘటన ఆగింది. ఆ దుర్ఘటన ఆగిపోకుండా ఉంటే అందరికీ సాయి యొక్క సందర్శన యోగం ఎలా కలిగేది? 43 సంవత్సరాల కిందటే బాబాతో వియోగం ఏర్పడే దురదృష్టం పట్టి ఉండేది. మార్గశీర్ష శుద్ధ పౌర్ణమి నాడు బాబా ఆయాసంతో అస్వస్థులయ్యారు. శరీర ధర్మాన్ని సహించడానికి ప్రాణాలను బ్రహ్మాండంలో చేర్చారు. ఇప్పుడు మేము 3 రోజులు ప్రాణాలను బ్రహ్మ సహస్రారంలో నిలిపి ఉంచుతాం. మమ్మల్ని మేలుకొలపద్దు అని బాబా చెప్పారు. మసీదులోని సభామంటపంలో ఒక మూలనున్న స్థలాన్ని వేలితో చూపించి, అక్కడ నా సమాధి కోసం తవ్వి ఆ స్థలంలో నన్ను ఉంచండి అని చెప్పారు. మహల్సాపతితో 3 రోజుల వరకు నన్ను వదలకుండా జాగ్రత్తగా చూడు అని స్పష్టంగా చెప్పారు. నా సమాధి పైన గుర్తుగా 2 పతకాలను ఉంచండి అని చెప్తూ బాబా తమ ప్రాణాలను సహస్రారంలో నిలిపారు. అకస్మాత్తుగా తల తిరిగి పడినట్లు నిశ్చేచ్ఛగా పడిపోతే వారు కింద పడకుండా మహల్సాపతి తన ఒడిలో పడుకోబెట్టుకున్నాడు. అందరూ బాబాపై ఆశను వదులుకున్నారు. రాత్రి 10 గంటల సమయం అప్పుడు ఆ విధంగా జరిగితే అకస్మాత్తుగా ఇలా జరిగిందేంటా అని ఎవరికీ నోటమాట రాలేదు. బాబా యొక్క శ్వాస కానీ నాడి కానీ ఆడడం లేదు. బాబా ప్రాణాలు వదిలించినట్లే అనిపించింది. జనులకు ఆ పరిస్థితి భయంకరంగా ఉంది. కానీ సాయి మాత్రం సుఖంగా ఉన్నారు. తర్వాత మహల్సాపతి అతి జాగరూకతతో అహర్నిశలు సావధానంగా సాయిని జపిస్తూ అక్కడే మెలకువగా కూర్చున్నాడు. సమాధిని తవ్వడానికి సాయి స్వయంగా ఆజ్ఞాపించినా అలా చేయడానికి ఎవరికి ధైర్యం చాలలేదు. బాబా సమాధి స్థితిలో ఉండడం చూసి గ్రామ ప్రజలందరూ అక్కడ చేరి ఆశ్చర్యంగా చూడసాగారు. మహల్సాపతి మాత్రం బాబా తలను ఒడి నుండి కిందకి దింపలేదు. ప్రాణాలు పోయాయని తెలుసుకుని ఒకసారిగా భక్తుల గుండెలు అవిసిపోతాయని, 3 రోజులు ఉంచండి అని బాబా లోకులను మభ్యపెట్టారు అని భక్తులు అనుకున్నారు. బాబా శ్వాసోచ్ఛ్వాసాలు ఆగిపోయాయి. వారి ఇంద్రియాలన్నీ చలనరహితమయ్యాయి. ఏదీ కదిలే సూచనే లేదు. శరీరంలోని వేడి కూడా మందగించింది. బాహ్య వ్యవహారాల స్పృహ అస్సలు లేదు. వాక్కు దృఢమౌనం వహించినట్లుంది. మరలా ఎలా స్పృహకొస్తారు అని అందరికీ చింత పట్టుకుంది. 2 రోజులు గడిచిపోయినా బాబాకు స్పృహ రాలేదు. మౌల్వీ, ముల్లా, ఫకీర్లు వచ్చి ఇక మీదట ఏం చేయాలని ఆలోచించసాగారు. అప్పాకులకరణి, కాశీరాం వచ్చి బాగా ఆలోచించి బాబా తమ ధామానికి చేరుకున్నారు కనుక వారి శరీరానికి విశ్రాంతినివ్వాలి అని నిశ్చయించారు. అయితే ఇంత తొందర పనికిరాదు, కొంతసేపు ఆగడం మంచిది. బాబా ఇతరుల వల్లే కాదు, వారి మాట తిరుగులేనిది అని కొందరు అన్నారు. వెంటనే మిగతా వారు శరీరం చల్లబడిపోయింది, ఇక ఎక్కడి నుండి చైతన్యం వస్తుంది, అంతా ఎంత తెలివిలేనివారు అని అన్నారు. వారిని సరైన వేళలో సమాధి చేయడానికి వారు చూపించిన స్థలంలో తవ్వండి, భక్తులందరినీ పిలవండి, అన్నీ సిద్ధపరచండి అని అలా చర్చించుకుంటూనే 3 రోజులు గడిచాయి. తర్వాత తెల్లవారుజామున 3 గంటలప్పుడు బాబాలో చైతన్యం కలగసాగింది. మెల్లమెల్లగా బాబాకు స్పృహ వచ్చింది. శరీరం కదిలింది. శ్వాసోచ్ఛ్వాసాలు మొదలయ్యాయి. పొట్ట కూడా కదలసాగింది. బాబా వదనం ప్రసన్నంగా అనిపించింది. వారి కళ్ళు తెరుచుకున్నాయి. చేష్టారహితంగా ఉన్న శరీరంలో మేలుకొన్న లక్షణాలు కనిపించాయి. బహుశా శరీరాన్ని మర్చిపోయారేమో, అది మరలా గుర్తుకొచ్చిందేమో. పోయిన ద్రవ్యం మరలా లభించినట్లుగా, భోషాణం తెరుచుకున్నట్లుగా అయింది. సాయిబాబాకు స్పృహ రాగానే అందరూ ప్రసన్నవదులయ్యారు. భగవంతుని దయ వల్ల విఘ్నం తొలగింది. అయినా అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. మహల్సాపతి బాబా ముఖాన్ని సంతోషంగా చూచాడు. సాయిబాబా కూడా మెల్లగా తలను ఆడించారు. మౌల్వీలు, ఫకీర్ల ముఖాలు పాలిపోయాయి.
భయంకరమైన సంఘటన తొలగిపోయింది. మౌల్వీ యొక్క బలవంతానికి మహల్సాపతి బాబా ఆజ్ఞను పాలించకుండా తన నిశ్చయాన్ని కాస్త సడలించి ఉన్నా కఠిన పరిస్థితి ఏర్పడేది. 43 సంవత్సరాల క్రితమే బాబా సమాధి అయిపోయి ఉండేది. అప్పుడు ఆనందప్రదమైన వారి మాటలు, వారి మనోహరమైన దర్శనం ఎలా ప్రాప్తించేవి? సాయిబాబా లోకోపకారం కొరకు సమాధిని వదిలి ప్రాణాలతో లేవగా భక్తులు సంతుష్టులయ్యారు. భక్తుల కార్యార్థం కృషి చేసి పరమానందంలో లీనమైన వారిని ఎలా మేలుపు కలపగలరు? వారి లీల అంతుపట్టనిది. తర్వాత బాబా మేలుకున్నట్లు తెలుసుకొని భక్తులు సంతోషంతో వారి దర్శనానికి పరుగు తీశారు. బాబా మరలా లేవటం అందరికీ సుఖకారణమైంది. ఇక పూర్వ కథానుసంధానం. ఇంతవరకు బాబా శరీరాన్ని వదిలిన విషయం గుర్తున్నంతవరకు పూర్తిగా చెప్పడం జరిగింది. శ్రోతలు ఒక్క క్షణం ఆలోచించండి. ఎందుకు సంతోషించాలి? ఎందుకు శోకించాలి? ఇవి రెండు అవివేకమే కదా. మన సాయిబాబా 3.5 మూరల స్థూల శరీరమా, స్థూల ఇంద్రియాల గూడు మాత్రమేనా? ఆ భ్రమనంతా తొలగించుకోండి. సాయి అంటే శరీరమేనని అనుకుంటే ఆ విదేహునికి ఏ పేరు లేదు, ఏ రూపం కూడా లేదు. శ్రీ సాయి రూపానికి అతీతులు. శరీరం నశ్వరం, కానీ ఆత్మ నాశరహితం, స్వతంత్రం. శరీరం పంచభూతాలతో కూడినది, కానీ ఆత్మ వస్తువు అనాది అనంతం. శరీరంలోని శుద్ధసత్వం, జడమైన ఇంద్రియాలను నడిపించే బ్రహ్మ చైతన్యమైన ఆత్మ వస్తువు పేరు సాయి. ఆ ఆత్మ ఇంద్రియాతీతమైనది. ఇంద్రియాలు జడం, ఆత్మను తెలుసుకోలేవు. ఆత్మే ఇంద్రియాల కార్యప్రవృత్తికి కారణం. ప్రాణాలను నడిపించేది ఆత్మే. ఆ ఆత్మశక్తి పేరు సాయి. ఆ చైతన్య శక్తి లేని చోటు లేదు. అది లేని దశ దిశలు కూడా శూన్యం. అది చరాచరాలన్నింటిలో నిండి ఉంది. ఆ శక్తియే సాయి రూపంలో అవతరించింది. ముందు అవ్యక్తంగా ఉండి నామరూపాలతో వ్యక్తమైంది. అవతార కార్యం సమాప్తి కాగానే మరలా అవ్యక్తంలో కలిసిపోయింది. అవతార కార్యం ముగిశాక శరీరాన్ని వదిలి నిర్వికల్ప భవనంలో ప్రవేశించినట్లుగా సాయిబాబా చర్య కూడా జరిగింది. శ్రీ నృసింహ సరస్వతి స్వామి గుర్తుమైపోవాలని తలచినప్పుడు గాణగాపురంలో పర్వతయాత్రకు వెడతానని ఎక్కి బయలుదేరారు. భక్తులు వారిని అడ్డగించగా, నేను లోకోచారంగా వెళ్తున్నాను, కానీ నేను గాణగాపురాన్ని విడువను. ప్రాతకాలం కృష్ణా తీరంలో స్నానం చేసి, బిందు క్షేత్రంలో అనుష్ఠానం చేసి, మఠంలో పాదుకల పూజ చేయించుకుంటూ నిరంతరం ఇక్కడే నివసిస్తాను అని వారిని శాంతపరిచారు. అట్లే సాయిబాబా కూడా కేవలం లోకోచారం కోసం వెళ్ళారు. సరిగ్గా గమనిస్తే స్థిర చరాలన్నింటిలోనూ శ్రీ సాయి ఉన్నారు. వారి వారి భక్తిని బట్టి భక్తులకు అనుభవాలు కలుగుతుంటాయి. శ్రీ సాయి మరణాతీతులు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. సాయి స్థిరచరాలలో నిరంతరం నిండి ఉన్నారు. సాయి అందరిలోనూ లోపల బయట ఉన్నారు. సాయి మీలోనూ మాలోనూ నిరంతరం ఉన్నారు. దీనదయాళువైన సాయి సమర్థులు భక్తుల్ని పాలిస్తారు. వారు పరమ ప్రేమను ఆశిస్తారు. వారందరినీ అత్యంత స్నేహభావంతో ఆదరిస్తారు. వారు ఇక చర్మచక్షువులకు కనిపించకపోయినా వారు సర్వత్రా ఉన్నారు. వారు సూక్ష్మరూపంలో దాగి ఉన్న మనలను మంత్రముగ్ధుల్ని చేస్తారు. వారి ప్రస్థానం కేవలం బూటకం, మనలను మభ్యపెట్టడానికి ఆడిన నాటకం. వారు ఎన్నెన్నో పాత్రలు నటించగల నటులు. నశ్వరమైన శరీరాన్ని వదిలి అవినాశి అయ్యారు. వారి హృదయంలో ఉన్న ప్రేమను బదిలపరుచుకొని వారిని అవగాహన చేసుకొని చివరకు కార్యాన్ని సాధించుకుందాం. వారిని మనఃపూర్వకంగా ఆరాధిస్తూ భక్తిభావంతో స్మరించే భక్తులందరికీ వారి సర్వవ్యాపకత్వం అనుభవంలో కనిపిస్తుంది. చిత్స్వరూపమైన వారికి సృష్టి స్థితి లయల భయం లేదు. వారు ఎల్లప్పుడూ చిన్మయులు. వికారాలకు వారి వద్ద చోటు లేదు. ఆభరణాలుగా మారకముందు ఉన్న బంగారం ఆభరణాలుగా మారిన తర్వాత కూడా ఆ బంగారం బంగారంగానే ఉంటుంది. అది తన అస్తిత్వాన్ని త్యజించదు. అనేక రకాల నగలు నశించిపోయే రూపాంతరాలు. వాని నామరూపాలు పోతే మిగిలేది ఏ ఆకార వికారాలు లేని బంగారం. హేమాడ్ పంత్ ఈ బంగారంలో సంపూర్ణంగా లీనమైపోయి సుగుణాలు గల సాయి చరణాలకు అంకితమై ప్రళయాంతం వరకు వసించుగాక.
తర్వాత బాబా యొక్క 13వ దినం జరిపారు. భక్తరత్నమైన బాలాసాహెబ్ బాటి మరియు గ్రామంలోని బ్రాహ్మణులను సమకూర్చుకుని ఉత్తర క్రియా విధిని ప్రారంభించాడు. బాలాసాహెబ్ సచేల స్నానం చేసి తన చేతి మీదుగా తిలాంజలి, తిలతర్పణం, పిండ ప్రదానం చేశాడు. సపండీకరణ మొదలైన ఉత్తర క్రియలు ఆయా వేళయందు శాస్త్రోక్తంగా జరిగాయి. న్యాయ ప్రమాణంగా ధర్మబద్ధంగా మాసికాలన్నీ కూడా జరిగాయి. భక్తశ్రేష్ఠులైన ఉపాసనీ బాబా జోగుతో వెళ్ళి భాగీరథి పవిత్ర స్నానంలో హోమాలు చేశాడు. బ్రాహ్మణులకు భోజనం, అన్నసంతర్పణ, దక్షిణ ప్రదానాలు విధి విధానంగా చేసి మరలి వచ్చారు. ఇప్పుడు ప్రత్యక్షంగా బాబా లేకపోయినా, వారితో సంభాషణ లేకపోయినా మసీదును చూడగానే గతించిన ఆనందాలు గుర్తుకొస్తాయి. బాబా రోజు కూర్చునే పద్ధతిలో వారిని చూసిన ఆనందాభూతిని పొందడానికి మసీదులో వారి తైలవర్ణ చిత్రపటాన్ని ప్రీతిగా స్థాపించారు. సాయిబాబా శరీరం కనిపించకపోయినా ఈ పటాన్ని చూస్తే బాబా యొక్క భక్తులకు వారు మరలా మరలా వచ్చినట్లుగా అనిపిస్తుంది. అందమైన ఈ చిత్రాన్ని శ్యామరావు జైకర్ గీశాడు. మనోహరమైన ఈ పటం బాబాను ఎప్పుడూ స్మరణకు తెస్తుంది. జైకరు ప్రసిద్ధ చిత్రకారుడే కాదు, గొప్ప బాబా భక్తుడు కూడా. బాబా ఆజ్ఞానుసారం శ్రద్ధగా నడుచుకునేవాడు. ఇతని ద్వారా బాబా పటాలను గీయించి ధ్యానధారణల నిమిత్తం భక్తులు తమ ఇళ్లల్లో స్థాపించుకున్నారు. సత్పురుషులకు మరణం అనేది ఎప్పుడూ లేదు. పూర్వం ఈ విషయాన్ని అనేకసార్లు వివరించడం జరిగింది. ఇది మీకు గుర్తుండాలి. మరలా స్పష్టపరచడం అనవసరం. ఇప్పుడు బాబా దేహదారులు కాదు. వారు స్మరించే వారికి ఇప్పుడు కూడా మునుపటి వల్లనే శుభాలను కలుగజేస్తారు. బాబా ఎవరికో ఏదో చెప్పారు కానీ వారు శరీరాన్ని విడిచి వెళ్ళిపోయారు కనుక వారు చెప్పినది అనుభవంలోకి రాలేదని అనుకోకండి. బాబా మాట బ్రహ్మలిఖితం. దృఢమైన విశ్వాసంతో మీ అనుభవాన్ని తెలుసుకోండి. వెంటనే అనుభవం కాకపోయినా కొంతకాలానికి తప్పక అనుభవమై తీరుతుంది. జోగ్ పేరు వచ్చేసరికి కథలో మరొక ఉపకథ గుర్తుకొచ్చింది. అతనిని అపూర్వ కథను వింటే సాయి యొక్క ప్రేమతత్వం తెలుస్తుంది. ఇది చిన్న సంభాషణ అయినా గురుభక్తులకు అత్యంత బోధప్రదమైంది. వైరాగ్యాన్ని పొందిన వారు భాగ్యవంతులు. ప్రాపంచిక విషయాల్లో బంధించబడిన వారు అభాగ్యులు. ఒకసారి జోగ్ బాబాను, నా స్థితి ఇంకా ఇదేనా? నా కర్మగతి విచిత్రం. నేను ఎప్పుడు మంచి స్థితిని పొందుతాను? అనేక సంవత్సరాల నుండి నేను మీకు అనన్య సేవ చేస్తున్నాను కదా, మరి దేవా, ఈ చెంచల మనసుకు ఇంకా శాంతి లేదెందుకు? నేనెంతటి దౌర్భాగ్యుణ్ణి? సత్పురుషుల సాంగత్యంలో లభించింది ఇదేనా? సత్సంగం యొక్క ఫలితం ఈ శరీరానికి ఎప్పుడు ప్రాప్తిస్తుంది అని ప్రశ్నించాడు. భక్తుని ఆ మొరవిని సాయి సమర్థులు పరమ ప్రీతితో జోగుకి ఏమని ప్రత్యుత్తరం ఇచ్చారో స్వస్థచిత్తులే ఆలకించండి. నీ దుష్కర్మలు నశించి నీ పుణ్యపాపాలు బూడిదైపోయినప్పుడు, నీ భుజానికి జోలిని చూసినప్పుడు నీవు భాగ్యశాలివని అంగీకరిస్తాను. నీ ఉపాధి తొలగినప్పుడు, నీవు భగవద్భక్తిలో మునిగిపోయినప్పుడు, ఆశాపాస బంధం విడిపోయినప్పుడు నేను నిన్ను భాగ్యవంతుడని తలుస్తాను. విషయ సుఖాల్లో నీ ఆసక్తిని త్యజించి నేను నీవనే భేదభావం అయుక్తమని తలచి జిహ్వను ఉపస్థలో అదుపులో ఉంచుకున్నప్పుడు నీవు భాగ్యశాలివని నేను అంగీకరిస్తాను. కొంతకాలానికి బాబా వచనం సత్యమైంది. సద్గురు కృప వలన బాబా చెప్పిన విధంగానే జోగుకు వైరాగ్యం కలిగింది. అతనికి పుత్ర సంతతి బంధం లేదు. భార్య సద్గతిని పొందింది. మరణించడానికి ముందే జోగు సన్యసించాడు. దానితో వైరాగ్యం సహజమే కదా. సాయి వచనం సత్యమై జోగు భాగ్యవంతుడయ్యాడు. చివరకు సన్యాస సంపన్నుడై బ్రహ్మలో విలీనుడయ్యాడు. సాయిబాబా చెప్పిన విధంగానే అతని స్థితి పరిణమించి సాయి యొక్క వచనం సత్యమైంది. జోగ్ నిజంగా భాగ్యశాలి. భక్తుల శ్రేయస్సు కొరకు తప్పించిపోయే దీనదయాళువైన సాయి షిరిడీలో త్రికాలాలలో బోధామృతాన్ని కురిపించేవారు. దానిని వినండి. నా యందు అత్యంత ప్రీతిగల వారిపై నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. వారికి నేను లేని ప్రపంచం శూన్యం. వారి నోట నా మాటే ఉంటుంది. వారు నిరంతరం నా ధ్యానమే చేస్తారు. జిహ్వతో నా నామాన్నే జపిస్తారు.
వస్తున్నా పోతున్నా ఏం చేస్తున్నా నా చరిత్రనే గానం చేస్తారు. ఈ విధంగా చిత్తం నా ఆకారాన్ని పొందినప్పుడు మంచి చెడు కర్మలయందు నిష్కృతి కలుగుతుంది. నా సేవయందు ఇంతటి ఆదరం ఉన్న చోట నేను ఎల్లప్పుడూ తిష్ట వేసుకొని అక్కడే ఉంటాను. నాకు అనన్య శరణు చొచ్చి అనవరతం నా స్మరణం చేసేవారికి నేను రుణపడి ఉంటూ వారిని ఉద్ధరించి నా రుణం తీర్చుకుంటాను. ముందుగా నాకు అప్పించక ఏం తినకుండా రసాస్వాదన చేయకుండా ఎప్పుడూ నా నిధిధ్యాసలో ఉండేవారి ఆధీనంలో నేను ఉంటాను. ఆకలి తప్పులు కూడా నేనే అయ్యి నా సమానులు మరెవరూ లేరని తెలిసేవారినే నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. వారి ఆధీనంలో ఉండి ప్రవర్తిస్తాను. తల్లి, తండ్రి, బంధువులు, ఆప్తులు, ఇష్టులు, భార్య బిడ్డలు వీరి మోహం నుంచి బయటపడిన వారే నా చరణాల యందు భక్తి కలిగి ఉంటారు. వర్షాకాలంలో అనేక నదులు సముద్రంలో కలిసిపోయి తమ అస్తిత్వాన్ని మర్చిపోతాయి. అవి మహాసాగరమైపోతాయి. నదుల రూపాలు వాని పేర్లు పోయి వాని నీరు కూడా సాగరంలో కలిసిపోయి సరితా సాగరాల లగ్నమైనట్టు ఏకమైపోగా ద్వైతం పోతుంది. ఇటువంటి ఏకత్వాన్ని పొందిన భక్తుల మనసులు నామరూపాల్ని మర్చిపోయి వారు నన్ను ఆత్మస్వరూపంగా చూస్తారు. వారికి నాకంటే వేరే చోటే లేదు. నేను పరశువేదిని కాను, ఒట్టి రాయిని అని తెలపడానికి పుస్తక పండితులు ఇనుప ముక్కను తెచ్చి నాపై ప్రయోగించారు. అలా ఇనుప కమ్మితో నన్ను కొట్టగా అది సువర్ణమైపోయింది. దానితో నేను రాయిని కానని వారికి విచిత్రమైన అనుభవం కలిగింది. అణుప్రమాణమైన గర్వం లేకుండా మీ హృదయంలో ఉన్న నన్ను శరణుచొచ్చితే వెంటనే అజ్ఞానం నశించిపోయి శ్రవణం చేయవలసిన అవసరం ముగిపోతుంది. అజ్ఞానం శరీరమే అని నేను బుద్ధిని కలుగజేస్తుంది. ఈ బుద్ధి కారణంగా ఆది వ్యాధులు తొలుతాయి. ఈ బుద్ధే ఆత్మప్రాప్తికి ప్రతిబంధకమై మనుషులను విధి నిషేధాల వద్దకు నెడుతుంది. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, నన్ను ఎలా కలుసుకోగలరని మీరు అనుకుంటారు కదా. నేను మీ హృదయాల్లోనే తిష్ట వేసుకుని ఉన్నాను. ఏ కష్టం లేకుండా మీ సమీపంలోనే లభిస్తాను. హృదయంలో ఎవరున్నారు, వారు ఎలా ఎటువంటి లక్షణాలతో ఉంటారు, వారిని తెలుసుకోవడానికి గుర్తులు ఏవి అని మీరు అడుగుతారు. హృదయంలో ఉన్నవారు ఎవరు, వారిని ఎలా శరణు వేడాలి అన్న విషయానికి స్పష్టమైన వివరణను శ్రద్ధగా వినండి. సృష్టిలో అనేక రకాల పేర్లు, రూపాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటిని గణించడం సాధ్యం కాదు. ఈ నామరూపాలన్నీ మాయ యొక్క స్వరూపం. అట్లే సత్వ, రజ, తమస్సు అనే త్రిగుణాలకు అవతల సత్తత్వం యొక్క స్ఫురణ. అదే హృదయంలో ఉన్న రూపమని తెలుసుకోండి. నామరూపాలే లేకుండా మిగిలిన నీవు హృదయంలో ఉన్న వాని లక్షణమని తెలుసుకొని వారిని శరణు వేడాలి. హృదయంలో ఉన్నది నేనే అని గ్రహించినప్పుడు అన్ని ప్రాణులలోనూ నేనే విస్తరించున్నాను అని, నేను లేని చోటే లేదని అర్థమవుతుంది. ఈ దృష్టితో అభ్యాసం చేయగా చేయగా నా సర్వవ్యాపకత్వం అనుభవంలోకి వస్తుంది. అప్పుడు మీరు నాతో సామరస్యాన్ని పొంది సంపూర్ణ అనన్యత్వాన్ని అనుభవిస్తారు. ధ్యానం చైతన్యంలో లగ్నమై అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. గంగా జలాన్ని తాకకుండానే గంగా స్నానం అవుతుంది. ప్రకృతి సిద్ధంగా జరిగిపోయే కర్మలయందు అభిమానం ఉండడం వలన బంధనం ఏర్పడుతుంది. గనుక జ్ఞానులు వానికై పాకులాడక ఎల్లప్పుడూ అంతరంగంలో జాగరూకలై ఉంటారు. స్వస్వరూపంలో ధ్యానమగ్నులే అక్కడి నుండి అణువంతైనా కదలకుండా ఉంటారు. వారికి సమాధిలో ఉండడం లేదా సమాధి నుంచి లేవడం అనే రెండిటితోనూ ప్రయోజనం లేదు. అందువల్ల శ్రోతల చరణాలకు శిరస్సు ఉంచి అత్యంత ప్రేమగా విన్నవించడం, దేవుడు, సత్పురుషులు, భక్తులు వీరందరి యందు భక్తి గౌరవాలను కలిగి ఉండండి అని. ఎవరైనా సరే ఎవరి గురించైనా నింద చేస్తే వారు నన్నే దూషించినట్లు, నా హృదయాన్నే గాయపరిచినట్లు అని తెలుసుకోండి అని బాబా తరచూ చెప్పేవారు. చెడు మాటలతో ఎవరినైనా బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్లే, కానీ ధైర్యంతో బాధను సహిస్తే నన్ను ఎల్లప్పుడూ సంతోషపరిచినట్లు. ఈ విధంగా సాయిబాబా సర్వత్రా సర్వ ప్రాణులలోనూ లోపల బయట నిండి ఉన్నారు. వారికి ప్రేమ ఒక్కటి తప్ప ఏది ఇష్టం లేదు. పరమ మంగళకరమైన పరమామృతం వాటి నోటి నుండి ఎప్పుడు స్రవిస్తూ ఉంటుంది. భక్తుల పట్ల వారికి అత్యంత ప్రేమ. ఇది ఏ భాగ్యవంతునికి తెలియదు.
వారితో సహపంక్తి భోజన లాభాన్ని పొంది వారితో నవ్వుతూ ఆడుతూ వ్యవహరించిన వారికి, వారి కోసం తప్పించిన వారి మనసుకు ఏమనిపించుంటుంది? ఇటువంటి శిష్టాచార భోజన సమయాన నేను కూడా వారి ఉచ్చిష్ట భోజనానికి అధికారిని. ఆ ఒక్కొక్క క్షణాన్ని సేకరించి ఉంచాను. వానిని ఆనందంగా పంచిపెడతాను. ఇంతవరకు జరిగిన కథల కర్తృత్వాన్ని హేమాడపంతుకు ఆపాదించడమా? కథ యొక్క వక్త సాయి సమర్థులు, రాసేవారు రాయించేవారు కూడా వారే. ఈ సాయి సమర్థుని కథను ఎంత వర్ణించినా నా మనసుకు తృప్తి లేదు. ఎప్పుడు నాకు అదే ధ్యాస. అంతేకాక శ్రవణం చేసిన శ్రోతలకు కూడా ఆనందం. సాయి కీర్తిని గానం చేసిన వారు, సద్భావంతో ఆలకించిన వారు ఉభయులు సాయి స్వరూపులవుతారు. మీరు దీనిని దృఢంగా తెలుసుకోండి. ఇప్పుడు హేమాడ్ ఈ అధ్యాయాన్ని పూర్తి చేసి సాయికి సమర్పించి ప్రేమతో వారి చరణాలను పట్టుకుని తర్వాత కథను చెప్తాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడపంతి విరచితము అయిన శ్రీ సాయి సమత సచ్చరిత్రలో శ్రీ సాయినాథ నిర్వాణమను 44వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.